బేతనీయులు ఎవరుండేవాళ్ళు అంటే కుష్ఠరోగులైన వారు, వ్యభిచారులైన వారు, సమాజము చేత నెట్టివేయబడిన వారు ఉండే ప్రదేశమే. యాజ్ పర్ ఓల్డ్ టెస్టిమెంట్ పాలెము బయట 2 పట్టణాలు, ఒకటి ఎరుపు, రెండోది జెరూసలేం. ఈ రెండింటికి పాలెము బయటే ఈ బేతనీ. మరియమ్మ గారు ఏం చేసేవారు? మరియమ్మ గారి జాబ్ ఏంటి? ఆయన పాదాల దగ్గర కూర్చోలేదు. అసలు యేసు ప్రభు ఈ ఇంటికి ఎందుకు వచ్చాడు? విశ్రాంతి తీసుకుంటానికి వచ్చాడు. పాప మార్పు చేర్చుకున్నారు, మరి నేర్చుకున్నారు. రైమింగ్ అయితే చాలా బాగుంది. బైబిల్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోవాలి అంటే వీళ్ళు ఇందాక చెప్పారు, ఉంటే కుష్ఠరోగులు ఉంటారు, 2 వ్యభిచారులు ఉంటారు. యేసుప్రభు మట్లాది వారు ముందు కూడా ఎందుకు వచ్చాడంటే కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనాలు వచ్చాడు. అంటే యేసుప్రభు కుష్ఠరోగి అయిన సీమోనికి స్వస్థతనిచ్చాడు. అసలు యేసుప్రభు బేతనీ ఎలా వచ్చాడు అంటే లూకా సువార్తలో ఒక పరిసయ్యుడు యేసుప్రభు వారిని భోజనానికి పిలిచాడు. పిలిచినప్పుడు ఒక స్త్రీ ప్రభు యొక్క పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో ఆయన యొక్క పాదాలను తుడిచింది. అప్పుడు అక్కడ ఉన్నవారు అన్నారు, అంటే ఆయన ప్రవక్త అంటున్నారు, కొంతమంది దేవుని కుమారుడు అంటున్నాడు. అలాంటి వ్యక్తికి ఆమె ఎవరో తెలియదా? ఆమె ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. వెంటనే ప్రభు చెప్పాడు, ఆమె నన్ను అధికముగా ప్రేమించింది, విస్తారముగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాడు. దీన్ని యోహానుగా తీసుకొని ప్రభువుకు పాదాలను కన్నీటితో కడిగిన మరియా అని యోహాను సువార్త మొదలుపెట్టాడు. సో మరియ ఎవరయ్యా అంటే మొట్టమొదట వ్యభిచార వృత్తిలో ఉన్నటువంటి స్త్రీ. ఆమె యేసు ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో పాదాలు కడిగేటప్పుడు ప్రభు వారికి చెప్పిందట, అయ్యా, వీఆర్ 3 మెంబర్స్. ఎందుకు నేను పాప వృత్తిలో ఉన్నాను అంటే నా సహోదరుడు మరణ పడక మీద ఉన్నాడు. అతనికి వైద్యం చేపియాలి అంటే మాకు తల్లిదండ్రులు లేదు. మా అక్కేమో మా సహోదరుడు చూసుకుంటుంది. అతనికి మందులు కావాలి, మేము బ్రతకడానికి కావాలి. అందును బట్టి నేను పాపం చేయాల్సి వస్తుంది. అప్పుడు ప్రభువు ఇచ్చిన వాగ్దానం, నీవు పాపము చేయకుండానట్లు నీ సహోదరుని నేను స్వస్థపరుస్తాను. అందుకే ప్రభువు ఈ ఇంటికి వచ్చాడు. మరణ పడక మీదున్న లాజరును స్వస్థపరిచాడు. స్వస్థత రాకముందు అసలు మనం ఎంత పరిగెడతామో దేవుని సన్నిధానాలు కదా. దైవజనులు ఒక మాట అన్నారు, నిన్న తల్లిగారు కూడా చెప్పారు, కష్టకాలం అంటే దేవునికి ఇష్టకాలం అంటే. ఏమండి, మన కష్టం వస్తే దేవునికి ఇష్టం, మన కష్టం ఇష్టంగా ప్రారంభించాలి. అప్పుడు మోకరించాలని చెప్పాలి. మామూలు అయ్యారు దాన్ని కృష్ణిస్తుంది. బాధకాలం అంట బహుమాన కాలం. బాధలో బాధ అర్థమైంది. పాస్టర్ గారు వాక్యం చెబుతుంటే అక్కడి నుంచి ఒక వాక్యం వస్తుంటే లోపల నీకు ఇంకో వాక్యం నడుస్తూ ఉంటుంది. దీన్ని ఇలా చెప్తవచ్చు కదా. శ్రమకాలం దేవుని సేవకాలం. లాజరు స్వస్థపరిచిన తర్వాత బైబిల్ చాలా చక్కగా రాయబడింది, నీవు ప్రేమించిన లాజరు రోగి అని. దేవుడు ప్రేమించాడు కానీ ఎక్కడ కూడా దేవుడు ఇచ్చిన లాజరు ఉన్నట్లేదు. మరియ మాత్రం మరలా రాగానే మా ఊరు చక్కగా పాడబడ్డాడు. గొప్ప దేవుడు విచార చిన్న
ఏంటంటే, నీవు ప్రేమించిన మా సహోదరుడు లాజరు రోగి చచ్చిపోతున్నాడు. యేసు ప్రభు గారు బిజీ షెడ్యూల్ ఆల్రెడీ ముందే డేట్స్ ఇచ్చేసాడు, పాంప్లెట్లు ప్రింట్ అయిపోయినాయి, రావటానికి ఛాన్స్ లేదు. చనిపోయిన తర్వాత ప్రభు దగ్గరికి వార్త, ప్రభు అంటున్నాడు, లాజరు లేపు వెళ్దాం. వెంటనే శిష్యులు అన్నవాళ్ళు అన్నారు, ప్రభువా మనం ఇక్కడి నుంచి వెళ్ళి లేపాలా? మన సహోదరుడు లాజరు నిద్రించుతున్నాడు, లేప వెళ్ళిపోతున్నాడు, నిద్రపోయేవాడు మనం లేపాలా అంటే ప్రభు కన్నీరు కార్చినట్లు బైబిల్లో రాయబడింది. సరే ఏమండి, యేసు ప్రభు లాజరును లేపడానికే వచ్చాడు ఇక్కడికి, అవునా కదా? లేపగలన్న సంగతి దేవుడికి తెలుసా తెలీదా? తెలుసు కదా. మరి తెలిసిన దేవుడు లాజరును లేపడానికి వచ్చి కన్నీరు ఎందుకు కార్చాడు? ఏమండి, నేనే యేసు ప్రభుని అనుకోండి, లాజరును లేపడానికి రావాలనుకోండి, ఎలా వస్తా? డోంట్ వరీ, ఐఎమ్ హియర్ కదా. కానీ యేసు ప్రభు మాత్రం లాజరును లేపటానికి వచ్చి కన్నీరు కార్చాడు. ఎందుకో తెలుసా? దైవజనులు చెబుతూ ఉన్నారు, దేవుడు సృష్టిని సృజించినప్పుడు మరణం లేదు. ఏమంటే ఆది కాండం ప్రారంభం అన్నిటి మరణం ఉందా? మానవుని పాపం వల్ల మరణం వస్తే మరణము యొక్క భయంకరత్వం అంట లాజరులో కనబడిందంట. మానవుడు తెచ్చుకున్న మరణము యొక్క భయంకరత్వాన్ని చూచి ఏడ్చారన్నారు. 2, ఆ మరణములోనికి ప్రభువారు కూడా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. అందుకే ప్రభు కన్నీరు కార్చాడు. అందుకే ప్రభు అనుకున్నాడు, మరణపు ముందును విరచాలి అని. ఈ ప్రదేశం ఒక సజీవ సాక్ష్యమైన పునరుద్ధాన మహిమస్థానం. ఈ ప్రదేశము ప్రభువుకు ఆశ్రయస్థానం. ఈ ప్రదేశము దైవ స్వస్థత ప్రదేశము. ఈ ప్రదేశము కన్నీటితో ఉన్న వారిని ఆనందపరిచినటువంటి అభిషేక స్థానం. ఈ ప్రదేశంలో ఏకీభవించిన మనందరం దేవునిని స్తుతింపబద్ధులమై ఉన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్నటువంటి తల్లిగారు భారతాంటి ప్రార్థనను జరిగిస్తారు. భారతాంటి ప్రార్థనను జరిగిస్తారు. భారతాంటి ప్రార్థనను జరిగిస్తారు. లేకండి, లేకండి, పర్లా, చిన్న చేయండి, చిన్న చేయండి, చేయండి అమ్మ. దీవెన పెద్దలు మీరు నుంచోండి. ఒక సంతోషం అమ్మ. ఇంకా ఎవరు? మోషే అమ్మగారు, రామలింగయ్య గారు, మిస్సెస్ అమ్మగారు,